నా పేరు కొయ్యడ సైదుల్ గౌడ్. మాది లక్కారం గ్రామం, చౌటుప్పల మున్సిపాలిటీ 8వ వార్డు కౌన్సిలర్ను. మా లక్కారం చెరువు ఎంతో ఈ నల్గొండ జిల్లాలోనే ఎంతో ప్రాధాన్యత గల చెరువు. ఎందుకంటే మా పూర్వ పెద్దలు చెప్పేది, మన లక్కారం చెరువులో నీళ్లు ఉంటే నల్గొండ పొయ్యిలో నీళ్లు ఉరుతాయి బిడ్డ అని. అంతటి చరిత్ర కలిగిన ఈ చెరువు వర్షాధారంతో భారీ వర్షం తప్ప దీనికి ఎలాంటి వాటరు వచ్చే సోర్స్ లేదు. ఇప్పుడు గతంలో ఈ మల్కాపురం పరిధిలో ఉన్న తెప్పల చెరువు నుంచి ఎలిమినేటి మాధవరెడ్డి గారు ఉన్నప్పుడు పేరుతో కాలువ తోపించి, ఆ కాలువ ద్వారా మాకు గతంలో 15 సంవత్సరాల క్రితం భారీ వర్షాలు పడ్డప్పుడే ఈ చెరువు నిండేది. తర్వాత పోయిన ఈ చుట్టుపక్కల పడ్డ వర్షాల ద్వారా కేవలం ఒక 10-20% మాత్రమే ఈ చెరువులోకి నీళ్ళు వచ్చి నిండని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు తక్షణమే ఈ గతంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే, గతంలో మిషన్ కాకతీయ ద్వారా దాదాపు 30 లక్షల రూపాయలతోటి మట్టిని దీంట్లోంచి మట్టి తరలించి ఇటుక బట్టీలకు వారికి విక్రయించడం జరిగింది. కానీ వాటర్ సోర్స్ లేకుండా చెరువులో పుడిక తీయడం వల్ల ఎలాంటి ప్రయోజనం జరగలేదు. వర్షాలు పడ్డప్పుడు మాత్రమే ఈ చెరువులకు వచ్చే కాలువ ఉంది. కానీ మనకు ఆ తెప్పల చెరువు నుంచి వచ్చే లక్కారం ఫీడర్ ఛానల్ కాలువని వీలైనంత తొందరగా అక్కడ ఉన్న అడ్డుకుంటున్న రైతులతోటి చర్చించి ఆ కాలువని త్వరితగతిన పూర్తి చేయాలని మా గ్రామస్తుల తరఫున నేను ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మల్కాపురం పరిధిలో ఉన్న ఇండస్ట్రియల్ పార్కు మొత్తం పూర్తయితే అక్కడ ఉన్న ప్రతి బొట్టు, వర్షపు చుక్క బొట్టు మొత్తం ఇక్కడ గొలుసుకట్ట చెరువుల ద్వారా శేషరాజుకుంట, మల్కాపురం, కైతాపురం చెరువుల ద్వారా మా లక్కారానికి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ కూడా అసంతృప్తిగా ఉన్న కాలువ నిర్మాణ పనులను కూడా ఈ ప్రభుత్వం స్పందించి ఈ వర్షాకాలం పూర్తయ్యే లోపల ఈ వారం 10 రోజుల్లో పూర్తి చేస్తే ఈ తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ భారీ వర్షాలకు వరద నీరు వచ్చి మా లక్కారం చెరువు నిండే పరిస్థితి ఉంది. ఈ లక్కారం చెరువు కింద దాదాపు 2500 ఎకరాల ఆయకట్టు ఉండేది. ఆ ఆయకట్టు కూడా ప్రస్తుతం కాలక్రమేణా ఏమైందంటే, మన పట్టణ వాతావరణం పెరిగి కొంచెం వ్యవసాయ భూములని వ్యవసాయేతర భూములుగా మార్చుకున్నారు. అయినా కూడా దాదాపు 1500-1800 ఎకరాల ఆయకట్టు ఈ చెరువు కింద వరి పంట సాగే పరిస్థితి ఉన్నందున తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుకుంటూ, ఈ లక్కారం చెరువు కనుక నిండితే ఈ చుట్టుపక్కల దాదాపు ఒక 60-70 గ్రామాలకు తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఎలాంటి డోకా ఉండదు. ఎందుకంటే మా లక్కారం చెరువు ఎంతో ప్రాముఖ్యత గల చెరువు. ఈ చెరువులో నీళ్లు ఉండడం వల్ల చుట్టుపక్కల చిట్యాల మండలం అయితేనేమి, నారాయణపురం మండలం అయితేనేమి, దాదాపు నార్కటపల్లి, ఒలిగొండ ఈ 5-6 మండలాల పరిధిలో ఉన్న రైతులకు తాగునీటికి సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే మా మున్సిపాలిటీకి కూడా ఇప్పుడు రానున్న వేసవికాలం దృష్ట్యా లక్కారం చెరువులో నీళ్లు సమృద్ధిగా ఉంటే డ్రింకింగ్ వాటర్కు ఎలాంటి డోకా ఉండదు. ప్రస్తుతం ఉన్న తరుణంలో కృష్ణా వాటర్ కూడా సరిగ్గా రావడం లేవు. ఈ కృష్ణా వాటర్ రానందుకు మా లక్కారం చెరువులో నీరు ఉంటే ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గ్రామాలకు కానీ మరియు చౌటుప్పల మండలం ఉన్న పరిసర ప్రాంత గ్రామ పంచాయతీలకు కూడా బోర్ వాటర్ ఫుల్గా ఉండి ఆ ప్రజానీకానికి తాగునీటికి ఎలాంటి సమస్య ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెప్పల చెరువు నుంచి వచ్చే ఈ లక్కారం ఫీడర్ ఛానల్ కాలువని శేషరాజుకుంట ప్రాంతంలో పంటలు అంటే వాళ్ళ భూమి మా భూమిని మునిగిపోతున్న క్రమంతో ఒక 4 రైతులు ఆ కాలువ రాకుండా అడ్డుకుంటే మా గ్రామస్తులతో యుక్తంగా మేము ఆర్డీఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మా ఫిర్యాదుని స్వీకరించిన ఇరిగేషన్ శాఖ అధికారులు అయితేనేమి, ఆర్డీఓ గారు అయితేనేమి, ఆర్డీఓ గారు సూరజ్ కుమార్ గారు, ఇరిగేషన్ డి కృష్ణారెడ్డి గారు వారి సిబ్బందితోటి ఆ కాలువను పరిశీలించి కాలువను అడ్డుకుంటున్న రైతులని మీకు తగిన విధంగా నష్టపరిహారం అందిస్తాము, మీరు కాలువను అడ్డుకోవద్దని వారిని నచ్చజెప్పి వారిని కూడా శాంతింపజేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్కులో కొన్ని నిర్మాణాలు జరుగుతున్నందున కాలువ మరమ్మతులను చేయలేకపోతున్నామని ఆ ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్పారు. వారిని కూడా మేము గత 2 రోజుల నుంచి వారు ఎమ్మడి పడి ఈ వర్షాకాలం పోతే మాకు కాలువ వచ్చే పరిస్థితి లేనందున ఈ వర్షాకాలంలో కాలువ మరమ్మతులు చేయాలని వేడుకోగా తక్షణమే వారు స్పందించి ఈ 2 రోజుల్లోనే ఒక దాదాపు జేసీబీల సహాయంతో ఆ కాలువ మరమ్మతులు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ రైతులను కూడా వాళ్ళు నష్టపోతున్న రైతులకు కూడా ప్రభుత్వం స్పందించి వారు ఏ విధంగా అయితే నష్టపోతారో వారి నష్టాన్ని పూడ్చగలని కోరుకుంటూ, మాకు కాలువని గతంలో ఉన్న ఎలిమినేటి మాధవరెడ్డి గారు లక్కారం ఫీడర్ ఛానల్ కాలువకు ఆ రోజులలో 1995 ఆ ప్రాంతంలోనే 30 లక్షల రూపాయలు కేటాయించి ఒక కాలువని దాదాపు 4 కిలోమీటర్ల కాలువని కొనసాగించారు. ఆ కాలువను కూడా ప్రస్తుతం కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు మల్కాపురం చెరువు దాటిన తర్వాత వాళ్ళ భూములలో ఉన్న కాలువను మొత్తం నేలమట్టం చేసి వాళ్ళు వెంచర్ చేయడం జరిగింది. ఆ నేలమట్టం చేసిన కాలువను నామరూపాలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద కూడా
సంబంధిత ఇరిగేషన్ అధికారులు అయితేనేమి, రెవెన్యూ అధికారులు అయితేనేమి చట్టపరమైన చర్యలు తీసుకొని కాలువ గతంలో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా కాలువను పునరుద్ధరించి మా లక్కారం చెరువులోకి నీరు వచ్చేటట్టు అందరూ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ సహకరించాలని మా లక్కారం గ్రామస్తుల తరపున, రైతాంగం తరపున మేము ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం.